స్వామి ఇప్పుడు మనకు భగవంతుడు పూర్తిగా విలవేల్పు అనుకో. ఇప్పుడు నీతోటి నాతోటి మాట్లాడినట్టు అడవికి రావాల్సి వస్తుంది కదా అన్నాడు. అడవికా నాకు చదువు కూడా రాదు అంటే స్వామి నిజమైన స్వామి అంటే మనం చూడలేకపోతాం. ఇప్పుడు విగ్రహస్థానంతో ఉన్నాడు అనుకో, విగ్రహంలోకి వెళ్ళి మాట్లాడుతున్నాడు అనుకో, మనకు తెలుస్తుందా తెలియదు. మనకు అట్లా మాట్లాడతాడా ఇట్లనే ఒక టైగర్ లెక్క, ఒక మనకు నీడ లెక్క అట్లా మనం అదే ఎక్కడో కనపడకున్న అవి మాటలు వినబడడం ఇట్లుంటుంది అన్నట్టు. అయితే మీరు ఇక్కడ తపస్సు చేస్తూ ఉంటే ఇక్కడి నుంచి తపస్సు చేసి ఉన్నట్టు ఉండి ఈ శరీరంతో వెళ్ళి ఎక్కడో అడవుల్లోకి ప్రత్యక్షమై అక్కడి నుంచి మొక్కలు అవి తీసుకొని మళ్ళీ ఇక్కడికి మళ్ళీ వచ్చి వస్తుంటుంది స్వామి. అట్లా జపంలో ఉంటుంటే కదా, లోపలికి వెళ్ళి గడేసుకుంటుంటే అవతల బాగుండే అండర్గ్రౌండ్ ఉండే లోతు బాగుంటుండే. నేను గడివేసుకొని కూర్చున్నాక బయటకు పోవాల్సి వస్తుంది అన్నట్టు శబ్దం వస్తుండే. అట్నే జపంలో ఉంటుంటే ఈ జపంతోటి ఏ అడవిలో ఉండేది మళ్ళీ తెలియదు. ఆ గడి తీయకపోదు, దర్వా తీయకపోదు. దాంట్లోనే మన కారు మనుషులు ఇంకెవ్వరు లేరు. ఈ రూమ్లోకి వెళ్ళి ఎక్కడ ఉంటుంటున్నో ఎటుంటున్నో అడవిలోకి ఉంటుంటే, అడవిలో అంటే అడవి ఎక్కడ ఏది ఎక్కడ అనేది ఇక్కడి తెలివి అక్కడ ఉండకపోవు, ఇక్కడ ఉన్న తెలివి అక్కడ ఉండకపోవు. అక్కడ పోయినాక ఇది అడివా ఇది ఎవరికి మహానుభావులు కలబడ్డట్టు ఆ సొరంగంకి వెళ్ళి వాళ్ళు రావన్నట్టు, మీదేమి ఊరు నీదే ఊరు అని వాళ్ళు అడిగినట్టు, నీ పేరేందమ్మా అనడము, ఇవన్నీ ఇట్లా వచ్చు. ఇవి ఏమన్నా మంచి మంచి మూలికలు ఇదేంటి మళ్ళా తాయితలలో పెట్టడము, నీకేమన్నా పిల్లలు కాలేదనుకో, నీకేదన్నా ఇంటి సమస్య ఉన్నదనుకో, అవి ఒకటి పేరు చెప్పాడు. అది ఎండి అంశ, అది రాగి అంశ, అది బంగారు అంశ, అది భీమార్ అంశ అని 5 చెట్ల పేరు చెప్పాడు. అవన్నీ ఇంత కట్ట బిక్కున్నా, అన్నీ ఒకదాన్నే బిక్కున్నా. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఏ అంశం ఏమిటికి వస్తుంది అనేది, ఏ చెట్టు ఏమిటికి వస్తుంది ఆ పేర్లు చెప్తే రాసుకున్నారు. నేను చెప్పిన వీళ్ళకు గిది రాయండి గిది రాయండి గిది రాయండి ఆ 4 తీరు అంశాల పేరు రాసుకున్నాం. నీకేం కావాలి? సొమ్మొచ్చు, కొంతమందికి సొమ్మొచ్చి పడిపోతారు, వాళ్ళకో తీరు.